Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhan Sekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. Previous video already we are discussing about the 9th class biology improvement in food resource. So let us continue the topic of 3 stages of farming. So manake aa topic lone next video. So 3 stages of farming. So farming ni మనం ఏ stages లో ఎలా చేయొచ్చు. సో దానికి సంబంధించి there is given 3 important stages. వీటిలో 3 ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి స్టేజెస్ ఇవ్వడం జరిగింది. సో 3 stages of farming. సో వ్యవసాయం 3 రకాలుగా 3 పద్ధతుల్లో చేయొచ్చు. సో ఎలా అంటే ఫస్ట్ వన్ crop variety improvement. First one is crop variety improvement. So what is mean that? So crop variety improvement ante entante choice of seeds for planting. Choice of seeds for planting. So here crop variety improvement అంటే మనం డెవలప్ చేస్తున్నటువంటి క్రాప్ ఏదైతే ఉందో దాంట్లో ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే సో విచ్ ఈజ్ వి నీడెడ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ అంటే మనకు అవసరమైనటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వెరైటీస్ ఏవైతే మనకు కావాలనుకున్నామో అది రావాలంటే అలాంటి ఫార్మింగ్ చేయాలంటే చాయిస్ ఆఫ్ సీడ్స్ ఫర్ ప్లాంటింగ్ అంటే మనం వేసేటటువంటి విత్తనాలు ఎలాంటి విత్తనాలు తీసుకోవాలనేది ప్రాముఖ్యమైనది బికాస్ సో వి నీడ్ హై ఈల్డ్ క్రాప్ అంటే మనకి ఎక్కువ పంట దిగుబడిని ఇచ్చేటటువంటి పంట కావాలన్నప్పుడు వాటికి ఉపయోగపడేటటువంటి సీడ్స్ నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ద సెలెక్షన్ ఆఫ్ సీడ్స్ ఆర్ చాయిస్ ఆఫ్ సీడ్స్ ఫర్ ద ప్లాంటింగ్ అంటే మనం ప్లాంటింగ్ చేయడానికి నాటడానికి మనం ఎలాంటి విత్తనాలను అయితే తీసుకుంటున్నామో దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. క్రాప్ ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్. సెకండ్ వన్ ఈస్ crop production improvement. What is mean that nurturing of the crop plants. సో క్రాప్ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే సో దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే న్యూట్రియింగ్ ఆఫ్ ద క్రాప్ ప్లాంట్స్ అంటే మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నటువంటి క్రాప్స్ ని ఎక్కువగా డెవలప్ చేసుకుంటున్నాం. క్రాప్ రొటేషన్ మేనేజ్మెంట్. సో క్రాప్ రొటేషన్ మేనేజ్మెంట్ మీన్స్ సో రొటేషన్ ఆఫ్ ద గ్రోయింగ్ అండ్ హార్వెస్టెడ్ క్రాప్స్ ఆఫ్ లాస్. సో ఇక్కడ ఏంటంటే సో క్రాప్ రొటేషన్ లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఒక పంట వేసింటాం నెక్స్ట్ ఇంకొక టైప్ లో ఇంకొక పంట వేసింటాం దీని వల్ల ఏమవుతుందంటే వీ కెన్ కంట్రోల్ ద డిసీజెస్ ఆల్సో. సో హియర్ క్రాప్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్. సో ఈ ప్రొటెక్షన్ రావాలంటే రొటేషన్ ఉండాలి. సో హౌ మీన్స్ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ప్లాంటింగ్ లైక్ షుగర్ కేన్. సో మనము షుగర్ కేన్ క్రాప్స్ డెవలప్ చేసాం. సో షుగర్ కేన్ క్రాప్ డెవలప్ చేసినప్పుడు మేబీ సమ్ టైమ్స్ ఇట్ ఎఫెక్టెడ్ బై ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వివిధ రకాలైనటువంటి వ్యాధుల చేత ఈ క్రాప్ ఎఫెక్ట్ అయినప్పుడు సో నెక్స్ట్ టైం అగైన్ వీ కెన్ ప్లాంటెడ్ ద సేమ్ క్రాప్. సో విచ్ ఈస్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఆఫ్ ద సాయిల్ లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజం దెన్ అగైన్ ఎఫెక్టెడ్ ది సేమ్ క్రాప్ అంటే తిరిగి అదే పంట మీద ఎఫెక్ట్ ని చూపిస్తుంది. సో దట్స్ వై క్రాప్ రొటేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ మీన్ బై రొటేషన్? మార్చడం, పంట మార్పిడి పద్ధతి. సో దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ టు ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ సో ఫర్ ద క్రాప్ ప్రొటెక్షన్. So then another important thing, so we can use some pesticides or fertilizers. So ఇలాంటి వాడడం వల్ల ఎరువులను వాడడం వల్ల మనం కొంతవరకు వాటిని డిసీజెస్ ని కంట్రోల్ చేయొచ్చు, అలా క్రాప్ ని ప్రొటెక్ట్ చేయొచ్చు. సో ప్రొటెక్షన్ ఆఫ్ ద గ్రోయింగ్ అండ్ హార్వెస్టెడ్ క్రాప్స్ ఫ్రమ్ లాస్ అంటే పంట దిగుబడి తగ్గిపోకుండా పంట నష్టపోకుండా వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి హార్వెస్ట్ చేసేటప్పుడు సో లేదా అది గ్రో అయ్యేటప్పుడు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రాప్ బాగా డెవలప్ అవుతుంది, ఫ్లవర్స్ వస్తుంటాయి, అటువంటి టైంలో కానీ డిసీజ్ ఎఫెక్ట్ అయితే అప్పుడు ఏమవుతుంది దాంట్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతాయి. ఇట్ మే బి ఎఫెక్టెడ్ ఆన్ ది లాస్ ఆఫ్ ద క్రాప్ ఆర్ డిక్రీజింగ్ ద ఈల్డ్. సో దానివల్ల ఏమవుతుందంటే పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద 3 స్టేజెస్ ఆఫ్ ఫార్మింగ్ అంటే ఈ 3 కూడా దేనికి ఉపయోగపడతాయి అంటే ఫార్మింగ్ లో ఉన్నటువంటి 3 ఇంపార్టెంట్ స్టేజెస్. సో ఇవి ఫార్మింగ్ లో ఉన్నటువంటి 3 ఇంపార్టెంట్ స్టేజెస్. సో దెన్ సో క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్. సో వాట్ ఈస్ మీన్ బై క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్? మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లు క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్స్ ఎలా వస్తాయి, ఎలా డెవలప్ అవుతుంది అంటే సో దీస్ అప్రోచెస్ డిపెండ్స్ ఆన్ ద ఫైండింగ్ ఏ క్రాప్ వెరైటీ దట్ కెన్ బి గివ్ ఏ గుడ్ ఈల్డ్. ద అప్రోచ్ డిపెండ్స్ ఆఫ్ ద ఫైండింగ్ ఏ క్రాప్ వెరైటీ అంటే
ఏదైతే దిగుబడిని ఎక్కువ ఇస్తుందో అలాంటి క్రాప్ ని ఐడెంటిఫై చేయాలి. ద ఫైండింగ్ ఆర్ ఐడెంటిఫై దట్ ఈస్ కెన్ గివ్ ఎ గుడ్ ఈల్డ్. ఎప్పుడైతే మన పంట దిగుబడి బాగా ఇచ్చేటటువంటి విత్తనాలను సెలెక్ట్ చేసుకుంటామో అలాంటి విత్తనాలు వేస్తేనే మనకు వచ్చేటటువంటి దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్. ఎప్పుడైతే ఇంప్రూవ్మెంట్ పెరగాలంటే సో ఫస్ట్ we can choose a good quality seed. So then one way of an incorporate disabled characters into crop varieties is maybe hybridization. So hybridization is also one of the method to improve the different variety of crop yields. So one way of incorporating desirable characters అంటే ఏంటంటే కొన్ని సో జన్యుపరమైనటువంటి లక్షణాలు కానీ లేకపోతే సో కొన్ని రకాలైనటువంటి లక్షణాలు ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అలాంటి మంచి క్రాప్ ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి సీడ్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకుంటామో దాని వల్ల కూడా మనకి ఏంటంటే క్రాప్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో హైబ్రిడైజేషన్ రెఫర్స్ టు ద క్రాసింగ్ బిట్వీన్ జెనెటికల్లీ dissimilar plants to produce a hybrid. Hybridization means which is produced genetical crops or genetic modification crops, that is called hybridization. అలాంటి ప్రాసెస్ ఏమంటామంటే hybridization అంటాం. So what is the reference of hybridization? So crossing between, so it's a crossing between genetically dissimilar అంటే జెనెటికల్ గా ఉన్నటువంటి dissimilar క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి వాటిని మనం క్రాసింగ్ చేస్తే సో dissimilar plants to produce a hybrid. వాటి ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి ప్లాంట్ ని మనం ఏమంటున్నాం అంటే హైబ్రిడ్ అంటున్నాం. క్రాసింగ్ మే బి intervertral or between different varieties of the same species. ఇందులో ఎటువంటి చేంజెస్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వెరైటీ ఉంది, సో బి వెరైటీతో మనం క్రాసింగ్ చేసినప్పుడు ఫైనల్ గా మనకు వచ్చేటటువంటి సో ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే సి ఉంటుంది. సో జెనెటికల్ ఇంటరాక్షన్, సో దట్ ఈస్ కాల్డ్ జెనెటికల్ ఇంటరాక్షన్. సో intervertral between these characters and these characters are both are combined by the process of hybridization. It finally can produce the hybrid species. So final గా మనకి ఏంటంటే హైబ్రిడ్ స్పీసీస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. So this is crop variety improvement. So next one is crop production management. So this is most important. Crop production management. What is mean that? Crop production management means so production management అంటే మనం డెవలప్ చేస్తున్న క్రాప్ వెరైటీస్ కానీ లేదా క్రాప్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోకుండా వాటిని పెంచుతూ ఉండాలి. ఎలా అంటే ఇన్ ఇండియా ఇట్ ఈస్ ద మనీ ఆఫ్ our financial conditions that low farmers to take up the different farming practices and agriculture technologies. So మన ఇండియాలో ఏంటంటే సో ద మనీ ఆర్ ఫైనాన్షియల్ కండిషన్స్ సో చాలా తక్కువగా ఉన్నాయి. బికాస్ ఎందుకంటే ఫార్మర్స్ మీద కానీ లేకపోతే మనం వాడేటటువంటి డిఫరెంట్ ఫార్మింగ్ టెక్నాలజీస్ ఆర్ ప్రాక్టీసెస్ సో ఆర్ అగ్రికల్చరల్ టెక్నాలజీ. సో వీఆర్ ఇన్ ప్రాసెస్ బట్ వీఆర్ నాట్ డెవలప్డ్. వీఆర్ ఇన్ ప్రాసెస్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ బికాస్ so there is no money or there is no financial sectors of utilizing different technologies in agriculture sector. అంటే వ్యవసాయ రంగంలో మనం చాలా వెనుకబడి ఉన్నాము లేదా అభివృద్ధిలో సో ఇంకా ప్రాసెస్ లో ఉన్నాము. బికాస్ ఎందుకు అంటే సో మన దగ్గర ఫైనాన్షియల్ స్టేటస్ సో దానికి స్పెండ్ చేయాల్సినటువంటి మనీ లేకపోవడం వల్ల అగ్రికల్చర్ లో వచ్చినటువంటి అధునాతమైనటువంటి టెక్నాలజీని మనము ఉపయోగించలేకపోతున్నాం. సో దీనివల్ల ఏంటంటే క్రాప్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ అనేది తగ్గిపోతుంది. సో క్రాప్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ తగ్గిపోతుంది. సో correlation between higher inputs and yields. This the farmers purchasing capacity for the inputs, diseases, cropping system and the production practices. Because endukante farmers there is no money offered to controlling of diseases or they are cannot be utilizing of the technologies or especially which is agriculture tools. అంటే రైతులు అగ్రికల్చర్ టూల్స్ ని కొనేటటువంటి పరిస్థితుల్లో లేరు, వాటిని మెయింటైన్ చేయడానికి సరిపోయినటువంటి డబ్బు లేదు. సో దీని వల్ల ఏంటంటే క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ తగ్గిపోతుంది. Therefore production practices can be different levels. సో ఇందులో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ప్రొడక్షన్ ప్రాక్టీసెస్ అండ్ మేబీ డిఫరెంట్ లెవెల్స్. వీటి ఏంటంటే డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి ప్రొడక్షన్ టెక్నాలజీలో. దే ఇంక్లూడ్ నో కాస్ట్ ప్రొడక్షన్, లో కాస్ట్ ప్రొడక్షన్ అండ్ హై కాస్ట్ ప్రొడక్షన్. దర్ ఇస్ 3 types of కాస్ట్ ప్రొడక్షన్ బేస్డ్ లైక్. సో నో కాస్ట్ అంటే ఏంటి, ఎటువంటి కాస్ట్ లేకుండా ప్రొడ్యూస్ చేసేటటువంటిది. నెక్స్ట్ లో కాస్ట్ అంటే తక్కువ బడ్జెట్, సో తక్కువ డబ్బుల్లో మనం లో కాస్ట్ ప్రొడక్షన్ ని తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే హై కాస్ట్ ప్రొడక్షన్. సో వాట్ ఇస్ మీన్ దట్ హై కాస్ట్ ప్రొడక్షన్ మీన్స్ విచ్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ మెథడ్స్ ఆర్ more than money. So more than money means like high using of money or financial support. So ఇలాంటి సపోర్ట్ మనం ఈ టెక్నాలజీని వాడచ్చు. హై కాస్ట్ టెక్నాలజీ ప్రొడక్షన్ మనం యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడా.